అని రాయబడ్డది. హల్లెలూయా. 12 మందిని పిలిచాడు అని రాయబడ్డది. స్కాలర్స్ దీని గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈయన 12 గంటలు ప్రార్థన 12 మంది కొరకు చేశాడు. అంటే ఒక్క వ్యక్తి కోసం 1 గంట ప్రార్థన చేసి దేవుడి చిత్తాన్ని కనిపెట్టి ఆయన కిందకు వచ్చి శిష్యులు పిలిచాడు అనేటువంటి సందర్భంలో చాలా రకాలైనటువంటి వివరాలు దీని గురించి రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు పిలవడానికి ఒక 12 మందిని ఎన్నుకోవడానికి 12 గంటలు ఆయన ప్రార్థనలో ఉండాల్సి వచ్చింది. ప్రభుని అంగీకరించినటువంటి వారికి ప్రార్థన అంటే పుట్టిన ప్రార్థనే, గిట్టిన ప్రార్థన, చనిపోయిన ప్రార్థనే. దేనికైనా ప్రార్థనతోనే ప్రారంభించుకుంటాం. ప్రార్థనకు అంత ప్రాముఖ్యత బైబిల్ గ్రంథం ఇవ్వబడది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. సో దేవుడితో మాట్లాడేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. భూమి మీద మనం దేవుడితో మాట్లాడేటువంటి విధానం మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతగానే భావించాలి. చాలా గొప్ప ధన్యత. ఊర్లో సర్పంచ్ గారు మన ఇంటికి వచ్చి మాట్లాడితే ఎంత ఫీల్ అయిపోతాం. ఒక ఎంఆర్ఓ మన ఇంటికి వచ్చి మాట్లాడితే ఎంత ఫీల్ అవుతాం. ఊర్లోకి ఎవరైనా ఎస్ఐ వచ్చో లేకపోతే సిఐ గారు వచ్చి మనతో మాట్లాడుతుంటే, మనల్ని పిలుస్తూ ఉంటే, పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటే, లోపల బయటికి చెప్పుకోకపోయినా లోపల చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. అది లోక సంబంధమైనటువంటి ఒక అధికారి, ఒక నాయకుడు ఎవరో మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అని అంటే దానికి ఎంత గొప్పగా మనం లోపల ఫీల్ అవుతామో, దేవుడితో మాట్లాడే విషయాల్లో చాలాసార్లు ఓడిపోతాం, దానికి అంత విలువయ్యం. కానీ భూమి మీద చాలా అద్భుతమైనటువంటి విషయము, ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడే అవకాశం ఉంది. దేవుడితో మాట్లాడే అవకాశం. మాకు సార్ తెలుసు, ఆయన